ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం ఈ 2 కలిపి ఉన్న బుక్ అనమాట. అంటే టోటల్ ఇండియన్ హిస్టరీ ఎవరిది అంటే సీనయ్య సార్ బుక్ అనమాట. ఇది సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. సో ఇది ఈ బుక్ పైన నా ఒపీనియన్ ఏంటో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే బుక్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ వీడియో. అయితే ఇది సీనయ్య సార్ బుక్, మొత్తం టోటల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అయితే ఇది 4th ఎడిషన్ అనమాట. ఇప్పుడు చాలా ఎడిషన్స్ వచ్చాయి, బట్ ఏ ఎడిషన్ అయినా సరే ఇది తీసుకున్నాక నాకు వేరే ఎడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ఎందుకు అంటే, బుక్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదన్నమాట ఈ బుక్లో. అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఈ 4th ఎడిషన్లో. మీ దగ్గర ఈ బుక్ ఉన్నట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఏంటి అంటే ఇది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. జస్ట్ వన్ సెంటెన్స్ లాగా ఇచ్చేసాడు. ఒక్క సెంటెన్స్లో అది అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, సో వాళ్ళకి ఇండియన్ హిస్టరీ అంటే అసలు అవగాహన లేదు. ఫస్ట్ ఇట్లా సింధు నాగరికత ఉంటుంది, ఆ తర్వాత వేద నాగరికత ఉంటుంది, ఈ జాతీయోద్యమం, గాంధీ ఎరా, ఇలా అక్కడి వరకు అయినా సరే ఎవ్వరికి ఒక ఏమంటారు సీక్వెన్స్ ఆర్డర్ అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి మాత్రం ఈ బుక్ తీసుకోకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఎవరికైతే ఆల్రెడీ ఐడియా ఉంటుందో వాళ్ళకి పిన్ టు పిన్ పాయింట్స్ లాగా, ఒక జస్ట్ పాయింట్స్ లాగా ఉంటుంది తప్పితే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదన్నమాట. సో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక సింధు నాగరికత ఉందనుకో, జస్ట్ ఈ అంటే కాలం జస్ట్ అంటే బేసిక్ పాయింట్స్ లాగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఏంటి అంటే డైరెక్ట్గా సెంటెన్స్ వైజ్గా ఉంటుంది కదా, సో దీన్ని ఇలా అంటారు, ఇది అని చెప్పేసి అంతే ఉందన్నమాట. సో ఏ నది అంటే ఎక్కడ ఏ ఒడ్డున ఉంది, ఏ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది, ఇలా జస్ట్ పాయింట్స్ లాగా ఇలా ఇచ్చారనమాట. సో నాకైతే ఈ బుక్ బాగాలేదు అని చెప్పట్లేను, బట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, సో ఒక హిస్టరీ పైన అవగాహన లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ బుక్ సెట్ కాదు అని నా ఒపీనియన్ అనమాట. సో మీ దగ్గర ఏ ఎడిషన్ బుక్ ఉందో చెప్పండి. మీకు ఏ బుక్ మంచి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే చాలా పాయింట్స్ ఇలా మిస్ అయినవి కూడా నేను వేరే క్లాసెస్ విని కావచ్చు, వేరే బుక్స్లో ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట. సో ముస్లిం లీగ్కి సంబంధించింది ఇలా అసలు ఏం లేదు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనే డీటెయిల్స్ మాత్రం ఈ బుక్లో లేవు. సో ఇలా చాలా పాయింట్స్ అనమాట కొంచెం మిస్ అయినవి నేను రాసుకోవడం జరిగింది ఇక్కడ. సో మీకేమనిపిస్తుంది ఈ బుక్? ఒకవేళ మీకు బాగుంటే బాగుందని కమెంట్ చేయండి. సో ఇది నచ్చలేదు ఈ బుక్లో అంటే చేయండి. అలాగే ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ బెటరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది అనమాట నా ఒపీనియన్. కరీం సార్ బుక్ కూడా బాగుంటుంది ఇండియన్ హిస్టరీకి. అంటే కరీం సార్ బుక్ కూడా నేను చూశాను. ఏంటి అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ వైజ్గా ఉంటుందన్నమాట, క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇందులోనేమో ఎక్కువ బిట్స్ ఉంటాయి, కాకపోతే ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అంతే అనమాట డిఫరెన్స్. నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది 4th ఎడిషన్ బుక్. ఇప్పుడు 7 or 8 ఉంటుండొచ్చు. కాకపోతే ఇప్పుడు అప్పటికి ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో అప్పుడు ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో ఉందన్నమాట. ఇప్పుడు మాత్రము కొంచెం కలర్ఫుల్గా, అంటే న్యూ ఎడిషన్లో మాత్రం కొంచెం కలర్ఫుల్గా ఇచ్చారనమాట, అంతే డిఫరెన్స్. కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, కలర్స్ అంతే ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మళ్ళీ కరెక్షన్స్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంతే డిఫరెన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.